నమస్కారం స్వామి. నమస్తే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాలేదు, వేరే పక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో సిఏఏ కానీ, లేదంటే కామన్ సివిల్ కోడ్ కానీ, ఎన్ఆర్సీ కానీ ఇట్లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందా? అసలు దేశం భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే జనరల్గా టెండెన్సీ ఏంటున్నదంటే ఈ అపోజిషన్ వీటన్నిటికీ అగేన్స్ట్గా ఉంది. అయినా అవి ఎందుకంటే ఇప్పుడు సీట్స్ కూడా కొంచెం తక్కువ వచ్చాయి కాబట్టి ఇది కొంచెం కష్టమే. స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు సమస్య ఏంటి వచ్చిందంటే 5 ఏళ్ళు ఇది ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా చేయదా అని కూడా అందరూ డౌట్ చేస్తున్నారు. కానీ మోదీ గారు 5 ఏళ్ళ వరకు స్పష్టంగా తీసుకుని పోతారు. 5 ఏళ్ళు ప్రాబ్లం ఏమి ఉండదు, గవర్నమెంట్ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే అది కొంచెం కష్టమే అన్నమాట. ఇంకోటి ఏమిటంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాగా అంటే దాని కూడా కొంచెం మనం ఆలోచించామంటే ఈ వెస్టర్న్ మీడియా, దాని తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మళ్ళీ దాని తర్వాత వెస్టర్న్ పవర్స్ కొన్ని అంటే కెనడా, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవన్నీ కలిసి దాంట్లో డీప్ స్టేట్ కూడా ఉంది వెనకాతల. జార్జ్ సోరోస్ ఏమని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమని దే హ్యావ్ పంప్డ్ టు ఎఫెక్ట్ ది ఎలక్షన్స్. ఎలాగైనా సరే మోదీ రాకుండా ఉండాలి అని. మన పాకిస్తాన్, చైనా ఎలాగా చేస్తున్నారు అది మనకు అందరికీ తెలుసును. దాంతో కూడా ఎన్ని శక్తులు అగేన్స్ట్గా అయిపోయాయంటే ఎందుకు అగేన్స్ట్ అయ్యాయి అంటే ఇండియా స్ట్రాంగ్గా ఉండకూడదు. స్ట్రాంగ్ ఇండియా ఉన్నదంటే దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా మ్యానిపులేట్ చేయలేము. అది సెల్ఫ్ డిపెండెంట్ అయిపోతుంది ఎకానమికల్గాను. ఇప్పుడైతే మన మీద డిపెండెంట్ ఉంది కాబట్టి మనం దాన్ని మేనేజ్ చేయగలం. అది ఇండియా, భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉండకూడదు, వీక్ గవర్నమెంట్ ఉండాలి, వీక్ నిర్ణయాలే ఉండాలి. అందుకు ఏదోలాగా పాకిస్తాన్ ఎలా ఉన్నదో అలాగే ఉండడానికి ప్రయత్నించడానికి వీళ్ళందరూ ప్రయత్నించారు. సో అంత ప్రయత్నించారు కానీ ఓడించలేకపోయారు. కానీ గవర్నమెంట్ మాత్రం వీక్ అయిపోయింది. అది ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గూగుల్, యూట్యూబ్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ ఏంటంటే అవి మ్యానిపులేట్ చేసాయి అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాను. అది చాలా గ్రేట్ అడ్వాంటేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, దాన్ని మనం ఎలా ఫీడ్ చేసామంటే అలాగే అది మ్యానిపులేట్ చేస్తుంది. అందుకేంటి అంటే మోదీ విరుద్ధంగా ఉన్నవన్నీకి ఎక్కువ సర్క్యులేషన్ ఇచ్చేశారు, ఎక్కువ బాగా పంపించారు అన్ని చోట్లకిను. కానీ మోదీ ఫేవర్లో ఉన్న వాటికమని తగ్గించేశారు అన్నమాట. వాటికమని వ్యూసే లేవు. సడన్గా వ్యూస్లో ఫాలో అయిపోయింది. మునిపేమని అందరూ అన్నారు కొంతమంది కూడాను, మాకేమని మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి, ఇదేంటి ఇప్పుడు ఏమైనా థౌజండ్స్లో వస్తున్నాయి, ఏంటి కారణం అనేసి. అంటే ఏఐ దే మ్యానిపులేటెడ్. అందుకు మనం ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన భారతదేశానికి స్వతంత్రంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉండాలి. మరి మనకి అంటే గూగుల్, ఇప్పుడు చైనాకు చూడండి, వాళ్ళకి చైనాకు ఉంది, రష్యాకి ఉంది, కానీ మనకు లేదు. మనం అంతా డిపెండెంట్ అవుతాం దాని మీద. అందుకు వాళ్ళు మనం ఇష్టం వచ్చిన మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇప్పుడైనా మనం బుద్ధి తెచ్చుకొని ఒక 2 ఏళ్లలో వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ వీ షుడ్ మేక్ దమ్ పాపులర్. అది చాలా ఇంపార్టెంట్. అదే మనం యూజ్ చేసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో తప్పకుండా అది యూజ్ చేసుకోవడానికి మనం అలవాటు అయిపోయాం అనుకోండి. అందుకు అంత